ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. అందరం లేచి సిద్ధపడదాం. అక్కడ ఆ బబులోను నుంచి వస్తున్న ఫస్ట్ పిలిపే వెళ్ళి పారిపో, అక్కడ నుండి పారిపో, ఆ భక్తుని విడిచిపెట్టి అక్కడ నుండి పారిపో. మొదటి పిలిపే అక్కడి నుంచి పారిపో, విడిచిపెట్టి వెళ్ళమని ఇస్తున్న ఒక పిలుపు. ఇది వింటున్నప్పుడు కేవలం ఇది ఏదో ఒక స్టోరీ కాదు, హిస్టరీ కాదు, ప్రజెంట్ మన జీవితాలు. రానున్న దినములలో బబులోను విస్తీర్ణత ఎంతగా పెరగబోతుందంటే, పాపం ఎంతగా పెరుగుతుంది అంటే కారణం బబులోను అంతగా పెరుగుతుంది అని అర్థం. అక్రమం యొక్క ఆరిజిన్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది బబులోను. దేవునికి ఎదురాడుతున్న అనుభవం. ప్రతి అవిధేయతకు ఉనికి పట్టు. అటువంటి బబులోన్ నుండి పారిపో, లేచి అక్కడి నుంచి వెళ్ళిపో అనే పిలుపు. ఒక్క అడుగు వేస్తే మిగిలిన అడుగులు దేవుడు తోడుగా ఉంటానని ఇస్తున్న ఆ పిలుపు. ఆమెన్, ఆమేన్. ఆమెన్. మనకి సాధ్యం కాకపోవచ్చు, గాలిలో ఎగరడానికి ప్రయత్నం చేయండి. పక్షిలాగా ఒక మనిషి ఎంతకాలం ఎగరగలడు? ఎగరగలడా? ఎగరలేడు. ఎగరలేడు అంటే సామర్థ్యం లేదు. కానీ ఈ ఆత్మీయ జీవితంలో ఎగురుతున్న అనుభవంలోనికి వెళ్తున్న ఒక్కొక్క శిష్యుడు. ఆమేన్, ఆమేన్. ఆ అనుభవంలోనే ఆటంకాలు తీసుకుని వస్తూ ముందుకు కదలనివ్వకుండా చేస్తున్న ఈ తంత్రములు మనం గుర్తుపట్టాలి. దేవుడు మనకు ఆల్రెడీ చెప్పారు, నేను ప్రతీకారం చేస్తున్నాను, నా ప్రతీకార సమయమే. మనం ఇంతకు ముందు చదువుకున్న ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం, ఇర్మియా 51 వచనం చదువుదాం. 1వ వచనం. తీసిన వారంటే చదవండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను బబులోను మీదికి దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికి ప్రచండమైన వాయువును రప్పించను. నాకు విరోధముగా లేచిన వారి మీదకి ప్రచండమైన వాయువును రప్పించదను. దేవునికే విరోధముగా నిలబడి ఆపోజిట్ లో నిలబడుతూ పోరాడుతూ ఇంకా గెలుస్తూ ప్రస్తుతం ఒక జీవితం ఉందేమో,
వినిపించవలసిన మాట. ఆయనకు విరోధంగా లేచిన వారి మీదకి ప్రచండమైన వాయువును రప్పిస్తాడు. ప్రచండమైన వాయువు పలుకున్న పాట. ప్రచండమైన వాయువు. ఎవరు రప్పిస్తున్నారు? దేవుడు. యెహోవా దేవుడు అని చెప్తాం. యెహోవా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏ వాయువునైనా రప్పించగలరు. దేవుడు పూనుకుంటే దేన్నైనా ఆపగలరు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ హిమ్. సమస్తము అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ కదండి. అన్ని ఆయన స్వాధీనంలోనూ ఆధీనంలో ఉంచుకున్నవాడు. ఇక మీదట బలము కలిగిన జనముగా చేస్తూ వ్యాపించును గాక. ఆమేన్. 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 ఇప్పుడు చదువుదాం. ఇర్మియా 51వ అధ్యాయం. ఇర్మియా 51వ అధ్యాయం చదవండి. 54 నుండి 54వ వచనం నుండి దయచేసి చదువుదాం. ఆలకించుడి. ఇర్మియా 51వ అధ్యాయము 54వ వచనం నుండిరా. అలాగే ఒక నిమిషం. ఇర్మియా 51వ అధ్యాయము 54వ వచనము. ఆలకించుడి, బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది, కల్దీయుల దేశంలో మహానాశన ధ్వని వినబడుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆలకించుడి అని చెప్తున్నప్పుడే ఇదిగో అని పిలుస్తున్న ఒక పిలుపుని మనం చూస్తాం. ఏం ఆలోచించమంటున్నారు చూడండి. బబులోనులో నుండి అట రోదన ధ్వని వినపడుచున్నదట. కల్దీయుల దేశంలో మహానాశన ధ్వని వినబడుచున్నది. భూరాజులందరినీ పట్టుకొని ప్రతి ఉపకరణమును వారి దగ్గర పెట్టుకున్న ఆ తంత్రం ఈ రోజుకి కూడా పని చేస్తూనే ఉంది. అనేకులు దేవునికి సంబంధించిన వారు ఇంకా అలాగనే పట్టబడి ఉన్నారు. ఇంకా ఆ అనుభవాల్లోనే ఉంటున్నారు. ఇదిగో ప్రతి పరిస్థితిలోనే ఈరోజు మార్పు కలుగునుగాక. కారణం దేవుడు తన కార్యమును చేస్తాను అని చెప్పిన మాటను నెరవేర్చబోతున్నారు కనుక. ఆమేన్. బబులోను దేశంలో నుండి రోదన ధ్వని వినపడుతుంది. కల్దీల దేశం అంటే అదే బబులోనే. కల్దీల దేశంలో మహానాశన ధ్వని వినపడుచున్నది. మహానాశనం అని చెప్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేయాలి. ఆ రోజు సంహార దూత ఫస్ట్ బార్న్ ని నాశనం చేసినప్పుడు ఒక్కొక్క ఇంటిలో పుట్టిన రోదన ధ్వని ఉందే, దానికంటే భయంకరమైన ధ్వని ఈ పట్టణం మీదకి రాబోతుంది.
అక్క మరి ఇది ఒక దగ్గర లేదన్నారు కదా, ఇది స్టార్టర్ అయింది కదా అంటే అవును, అది ఎక్కడ ఉందో ఆ ఏరియాల దగ్గర మొత్తం కంపించబోతుంది. దేవుడు నేనున్నాను అని చూపించుకుని కాలంలోకి వచ్చాను. ఈరోజు ప్రభు ఇస్తున్న మాట, మీరు ఆ రోదన ధ్వని చేయండి. కల్దీల దేశంలో మహా నాశన ధ్వని వినబడుచున్నది. ఈ నాశన ధ్వని ఎటువంటిది చెప్పనా? ఈ నాశన ధ్వని ఎటువంటిదంటే ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టి బయలుదేరడానికి ముందు రోజు సంహార దూత వెళ్ళినప్పుడు ఎటువంటి నాశనం టేక్ ప్లేస్ అయిందో మనకి అందరికీ తెలుసు కదా. అటువంటి నాశనం ఇంకా ఎక్కువ స్థాయిలో వినబడబోతుంది. తెలుసుకుందాం ఈరోజు. దేవుడు పగ తీర్చుకొని బూనుకుంటే వారి అంతం నాశనమే అని. దేవునితో ఎదురాడే అనుభవం వద్దు, దేవునికి లొంగిపోదాం, జీవితాలను పూర్తిగా సమర్పించుకుందాం, దేవుని కొరకే నిలబడదాం. ఆ సర్వభూతలమంత రాజ్యముగా దానియేలుకు చూపించారు కదా. అటువంటి రాజ్యంలో యుగ యుగములు ఉండబోతున్న పట్టణంలో మనమందరం ఉండులాగా ప్రార్థన చేసుకుందాం. ఆటంకములు అభ్యంతరములు అన్నిటినీ కూడా దాటి ప్రార్థన కొరకు సమర్పించుకుందాం. అక్క Hallelujah. Thank you, Jesus.